ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో దేవుని అనుదిన వాగ్దాన ఈ పరిచర్య ద్వారా మరి ఒకసారి మిమ్మల్ని కలుసుకోవడానికి దేవుడు నాకు అనుగ్రహించిన ఈ గొప్ప ఈ భాగ్యాన్ని బట్టి మొదటిగా దేవాది దేవునికి ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లించినాను. మరి ప్రాముఖ్యంగా ఈ అనుదిన ఈ వాగ్దాన ఈ పరిచర్యను వీక్షిస్తున్న ఆత్మీయులకు మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నానండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో దేవుడు మీకు ఇచ్చిన వాగ్దాన వాక్య భాగము యెషయా గ్రంథము 35వ అధ్యాయము 2వ వచనమే అన్నది. ఆ వాగ్దాన వాక్య భాగాన్ని మీ కొరకు నేను చదువుచి ఉన్నాను. ప్రార్థనా పూర్వకంగా ఆలకించవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరినీ కోరుచున్నానండి. యెషయా గ్రంథము 35వ అధ్యాయము 2వ వచనంలో ఈ విధముగా రాయబడి ఉన్నది. కర్మెలు షారోనులకున్న సొగసు దానికుండునని దేవుడు యెషయా ప్రవక్త ద్వారా ఇశ్రాయేలీయులకు ఇచ్చిన వాగ్దానపు మాటగా ఈ వాగ్దానపు మాటను మనము చూస్తూ ఉంటాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఈ వాగ్దానం ఇప్పుడు నెరవేర్చబడబోతుందంటే యేసు ప్రభువారి యొక్క రెండవ రాకడ సమయంలో, అంటే ఆయన భూమి మీద పరిపాలించబోయే 1000 ఏండ్ల పరిపాలన కాలంలో నెరవేర్చబడబోయే వాగ్దానపు మాటగా యెషయా గ్రంథము 35వ అధ్యాయము 2వ వచనాన్ని మనం చూస్తూ ఉంటామండి. అంటే ఈ వాగ్దానము ప్రవచనానికి సంబంధించిన వాగ్దానము. ఈ అద్భుత సత్యము మనకి ఎలా తెలియజేయబడుతుందంటే యెషయా గ్రంథము 35వ అధ్యాయము 4వ వచనాన్ని మనం చదువుతూ ఉన్నప్పుడు అక్కడ మనం చూస్తూ ఉంటాం. ప్రతి దండన చేయటకై మీ దేవుడు వచ్చుచున్నాడు, ప్రతి దండనను దేవుడు చేయదగిన ప్రతి కారమును ఆయన చేయనని చెప్పి యెషయా ప్రవక్త ప్రవచించిన మాట ద్వారా ఈ వాగ్దానం అనేది భవిష్యత్తులో యేసు ప్రభువారి యొక్క రెండవ రాకడలో 1000 ఏండ్ల పరిపాలన కాలంలో నెరవేర్చబడబోయే వాగ్దానపు మాట అనే సత్యము మనకు తెలియపరచబడుతుందండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే యేసు ప్రభువారి యొక్క మొదటి రాకడలో ఏమి జరిగిందంటే మానవులను రక్షించడానికి శరీరధారిగా ఆయన ఈ భూలోకానికి వచ్చారండి. అయితే ఆయన రెండవ రాకడలో ఏమి జరగబోతుందంటే ఆయన ఏమి చేయబోచున్నారంటే భక్తిహీనులకు ప్రతి దండన ప్రతి కారము ఆయన చేయబోచున్నారు. ఇంకా మీకు స్పష్టంగా అర్థము కావాలంటే యేసుప్రభువు వారు తన యొక్క మొదటి రాకడలో లోక పాపాలను తీసుకొని పోవు గుర్రపిల్లగా ఆయన ఈ భూలోకానికి వచ్చారు. అయితే రెండవ రాకడలో యూదా గోత్రపు సింహముగా ఆయన ఈ భూలోకానికి రాబోచున్నారు. అయితే ఆ సమయంలో ఇశ్రాయేలు వారికే కాదు, పశ్చాత్తాపపడు ప్రతి ఒక్కరిని కూడా దేవుడు ఈ వాగ్దాన ఆశీర్వాదము ద్వారా ఆశీర్వదించబోచున్నారు. అంటే కర్మెలు షారోనులకున్న సొగసుతో ప్రతి ఒక్కరిని అలంకరించబోచున్నారనే గొప్ప వర్ణన ఈ వాగ్దానపు మాటలో మనకి కనబడుతూ ఉందండి. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, భవిష్యత్తులో నెరవేర్చబడబోయే ఈ వాగ్దానము ద్వారా ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనతో ఏ విషయాలు మాట్లాడుచూ ఉన్నారంటే ఈ కర్మెలకు ఒక విశిష్టత ఉంది, షారోనుకు కూడా ఒక విశిష్టత ఉంది. కర్మెలు గురించి మనం ఆలోచిస్తే గనక వరుసగా కొండలు ఉండు ప్రదేశానికి పెట్టబడే పేరే కర్మెలు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అంతేకాకుండా అద్భుతమైన గుహలు గల ప్రదేశము ఈ కర్మెలు, అంతేకాకుండా పచ్చని ఫలవంతమైన స్థితి గల ప్రదేశము ఈ కర్మెలు, మిగిలిన సొగసు గల ప్రదేశము ఈ కర్మెలు. అంటే కర్మెలు దేనికి సూచనగా మనకి కనబడుతుందంటే పచ్చని ఫలవంతమైన స్థితికి సూచనగా ఈ కర్మెలు మనకి కనబడుతూ ఉంది. అంతేకాకుండా ఈ షారోను గురించి మనం ఆలోచిస్తే గనక ఈ షారోనులో ఓకు వృక్షము అంటే సొగసైన ఓకు వృక్ష వనములు ఈ షారోనులో ఉన్నాయండి. అంతేకాకుండా ఇక్కడ బయలంతయు ఫలవంతమైన స్థితి మనకి కనబడుతూ ఉంటుంది. సుప్రసిద్ధమైన పుష్పములు ఈ షారోను ప్రాంతంలో మనకి కనబడుతూ ఉంటాయి. అంతేకాకుండా పశువులకు మంచి మేత ఈ ప్రాంతంలో దొరుకుతూ ఉంటుంది. ఈ మాటలు నా నోటి మాటగా నేను చెప్పడం లేదు కానీ దేవుని వాక్యంలో యెషయా గ్రంథము 65వ అధ్యాయం 10వ వచనం ద్వారా, పరమగీతములు 2వ అధ్యాయం 1వ వచనం ద్వారా ఈ అద్భుత సత్యములు మనకి తెలియజేయబడతాయండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అంటే కర్మెలు షారోను దేనికి సూచనగా మనకి కనబడుతూ ఉన్నాయంటే పచ్చని ఫలవంతమైన స్థితికి అభివృద్ధికి సూచనగా మనకి కనబడుతూ ఉన్నాయి. ఈ వాగ్దానం ద్వారా దేవుడి ఉదయకాల సమయంలో మనతో ఏ విషయాలు మాట్లాడుచున్నారంటే క్రీస్తును కలిగిన క్రైస్తవ కుటుంబాలకు ఈ కర్మెలు షారోనుకున్న సొగసుతో వారిని అలంకరిస్తానని చెప్పి దేవుడి వాగ్దానం ద్వారా మాట్లాడుచున్నారు. అంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, కర్మెలు షారోనుకున్న సొగసు అంటే పచ్చని ఫలవంతమైన స్థితిని కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరికి కలుగు చేస్తానని చెప్పి దేవుడి వాగ్దానం ద్వారా మాట్లాడుతూ ఉన్నారు. ఇప్పుడు ఈ ఆశీర్వాదాన్ని మనం పొందుకోగలమంటే పశ్చాత్తాపపడి స్థితి మనలో ఉండాలి. పశ్చాత్తాపపడి స్థితి మనలో ఉన్నప్పుడు మన కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరికి పచ్చని ఫలవంతమైన ఆరోగ్యకరమైన స్థితిని దేవుడు కలుగు చేస్తానని చెప్పి ఈ వాగ్దానం ద్వారా మాట్లాడుచున్నారు. అంతేకాకుండా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఫలవంతమైన అభివృద్ధిని కుటుంబంలో ఉన్న ప్రతి
ఒక్కరికి దయచేస్తానంటూ ఉన్నారు. కుటుంబంలో ఉన్న పిల్లలకు అభివృద్ధిని దేవుడు దయచేస్తానంటూ ఉన్నారంటే గొప్ప ఆశీర్వాదకర స్థితిని, పచ్చని ఫలవంతమైన స్థితిని, ఆ అభివృద్ధిని కుటుంబాలలో దేవుడు కలుగు చేస్తానని చెప్పి ఈ వాగ్దానం ద్వారా మాట్లాడుచున్నారు. గనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాగ్దానాన్ని మనం విశ్వసించి పశ్చాత్తాపపడే స్థితి మనము కలిగి ఉండటం ద్వారా ఈ వాగ్దాన ఆశీర్వాదాన్ని మన జీవితాలలో మనము పొందుకుందామండి. దేవుడి పరిశుద్ధ వాగ్దానాన్ని మన వినికిడిలో దీవించునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాగ్దాన కార్యక్రమాన్ని ముగింపు ప్రార్థనతో మనం ముగించుకుందాం. అందరూ కళ్ళు మూసుకొని తలలో ఉంచుకొని ప్రార్థనలో నాతో పాటు ఏకీభవించవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరినీ కోరుచున్నానండి. ప్రార్థన చేసుకుందాం. మహిమ స్వరూపైన మా ప్రభువా, జీవాధిపతి అయిన యేసయ్యా, నీ ఘనమైన నామమునకే మహిమ ఘనత ప్రభావం చెల్లించినాం దేవా. ఇప్పుడు వరకు జరిగిన ఈ వాగ్దాన ఈ కార్యక్రమంలో మాతో పాటు తోడుగా ఉండి నడిపించిన దేవా, మీకే వేలాది వందనములు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించిన యేసయ్యా. ఒక పచ్చని ఫలవంతమైన స్థితిని మా జీవితాలలో మీరు కలుగు చేస్తారని ఈ వాగ్దానం ద్వారా మాట్లాడిన దేవా, విన్న ప్రతి ఒక్కరూ వారి జీవితాలలో ఏమైనా పాపపు స్థితిలో ఉంటే కనుక వాటిని విడిచిపెట్టి పశ్చాత్తాపపడి స్థితితో వారిని దగ్గరకు వచ్చుట ద్వారా ఈ వాగ్దాన ఆశీర్వాదాన్ని వారి జీవితాలలో వారు పొందుకోగలిగేలా మీరు కార్యాన్ని జరిగించండి. ఈ వాగ్దానాన్ని విన్న ప్రతి ఒక్కరిని మీరు దీవించండి, ఆశీర్వదించండి. ఈ దినాన్ని వారు చేస్తున్న ప్రయాణాలలో, పనులలో తోడుగుని ముందుకు నడిపించమని మీకే వేలాది వందనములు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనిచున్నాం తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రభేసు రక్తమే జయం, ప్రభేసు రక్తము సంపూర్ణమైన విజయం, అపవాది క్రియలకనంతా నాశనము కలుగునుగాక. ఆమేన్. ప్రభు మిమ్మును మీ కుటుంబములను దీవించునుగాక. ఆమేన్.